పురుషులకు చెప్తున్నా, తమ్ముళ్ళు, యవనస్తులు, మళ్ళా క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందంట. ఆ క్రికెట్ మ్యాచ్ ఆడేవాడికి ఆనందం, చూసేవాడికి టైంపాసు, బెట్టింగులు కాసేవాడికి మాత్రం నాశనం. ఎందుకంటే తడవకు ఒకడు కలుస్తూ ఉన్నాడు, నాకు లక్షలు అయిపోయిందన్న అప్ప అంటున్నాడు. ఎందుకు అయిందంటే బెట్టింగులు అని అంటున్నాడు. వస్తుంది మళ్ళా ఐపీఎల్ ఎల్ తీసేస్తే అది ఐపీఎల్లో ఎల్ తీసేస్తే అది బెట్టింగులు పెడితే ఐపీ పెట్టి జంప్ అవటమే. కాబట్టి యవనస్తులకు చెప్తున్నా, వద్దు. దేవుడు నిన్ను క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు, కానీ జూదాలలో, తప్పుడు వ్యసనాలలో నిన్ను బ్లెస్ చేస్తాడని పొరపాటును కూడా అనుకోవద్దు. దేవుని పిల్లలమైన మనకు అది తగింది కాదు. దయచేసి ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో వీక్షించే వాళ్ళు అందరికీ చెప్తున్నా, దయచేసి బెట్టింగుల జోలికి పోవద్దు. ఆ వ్యసనాలు ఎవరికైనా ఉంటే వాటిని విసర్జించి మారు మనసు పొందండి. నా తండ్రి నిన్ను క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు, ఒక స్థాయికి తెస్తాడు. అంతవరకు ఓపికతో దేవుని ముందు కాచుకొని ఉండు. కానీ ఏక్ దిన్ మే కౌన్ బనేగా కరోడ్పతి అని పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఏక్ దిన్ మే పతన హో జాతా. కాబట్టి జాగ్రత్త, ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే చెప్పాలి కాబట్టి చెప్తున్న హెచ్చరిక. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు అందరికీ చెప్తున్నా, రాస్తున్నావా ధైర్యంగా రాయి, పిరికితనం వద్దు. నీకు తెలిసినంత వరకు ధైర్యంగా రాయి, ప్రార్థన చేయి. దేవుడు ఏ రిజల్ట్ ఇచ్చినా దేవునికి స్తోత్రం చెప్పు. నాకు తక్కువ మార్కులు వచ్చాయనో, లేకపోతే మా అమ్మ తిట్టిందనో, మయ్య తిట్టాడనో, లేకపోతే నా ఫ్రెండ్కి ఎక్కువ మార్కులు వచ్చినాయనో. కొంతమంది పిల్లలు పైనుంచి దూకటం, ఫ్యాన్ కూరేసుకోవటం, పిచ్చి పిచ్చి పనులు చేస్తారు రిజల్ట్ వచ్చినప్పుడు. ఇప్పుడు కాకపోతే ఇంక 2-3 వారాల తర్వాత అయినా సరే రిజల్ట్ వచ్చినప్పుడు కొంతమంది పరిస్థితులు ఇలా మారిపోతున్నాయి. కనుక అందుకే పిల్లలతో చెప్తున్నాను, చదువు మన జీవితంలో ఒక భాగమే, కానీ కేవలం చదువు కోసమే మనం పుట్టలా. మనల్ని పుట్టించింది దేవుడు, మనం పుట్టింది దేవుని కోసం. చెప్పండి, మనం పుట్టింది ఎవరి కోసం? పుట్టించింది ఎవరో? బ్రతకడానికి చదువు ఒక భాగం మన లైఫ్లో. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఒకవేళ చదువులో నువ్వు వెనకబడి ఒకవేళ ఓటమి పాలైతే మరో రూట్లో నిన్ను దేవుడు గెలిపిస్తాడు. పెద్దోళ్ళకు కూడా చెబుతున్నా, బుద్ధి లేని పెద్దోళ్ళకి చెబుతున్నా, బుద్ధి లేని పెద్దోళ్ళకి, మతి లేని పెద్దోళ్ళకి, పిల్లల్ని పొడిచి చంపే సోది వాళ్ళకి చెప్తున్నాను నేను. పిల్లల్ని పీడించుకు తినే సైకోలకు చెప్తున్నా, సైకోలకి. పిల్లల్ని పీడించుకొని తినే సైకోలకు చెప్తున్నాను నేను. సైకోలా చేయొద్దు. పిల్లల్ని మాటలతో గాయపరచొద్దు. వాళ్ళ చిన్న గుండెల్ని ఇబ్బంది పెట్టొద్దు. ధైర్యపరిచేటట్టు ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళ మనసిప్పి నీతో మాట్లాడుకునే విధంగా నువ్వు వాళ్ళకి అందుబాటులో ఉండాలి. వాళ్ళ మీద బరువైన కాడి మోపి వాళ్ళని ఏదో చేసేటట్టు చేయొద్దు. నువ్వు అనుకుంటున్నావు, నేను ఇట్లా మాట్లాడుతుంటే నీకు మండొచ్చు, మండితే మండనే, ప్రాబ్లం లేదు. కానీ జరగరాని జరిగిందనుకో, బతుకంతా మండుతానే ఉంటావు. పిల్లల ప్రాణాలు తల్లిదండ్రులే వాళ్ళ మాటలతో తీసేసుకుంటున్నారు, కొంతమంది పనికిమాలిన మాటలతో. వాళ్ళకేం తెలియచావదు, వాళ్ళకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. మరీ దారుణం ఏంటంటే ఈ టీనేజ్ 13 ఏళ్ల నుంచి ఈ 21 సంవత్సరం లోపు పిల్లలందరూ ఒక డిఫరెంట్ మెంటాలిటీతో ఉంటారు. వాడికి తెలియదు, ఒకటి చెబితే తినరు, ఆసోది మైండ్లో ఉంటారు. ఈ టైంలో చాలా బ్యాలెన్స్గా లాక్కు రావాలి పిల్లల్ని. లేకపోతే పిల్లల్ని కోల్పోయి కడుపు కోతతో రేపు కుయ్యో ముర్రాన్ని మొత్తుకోవాల్సి వచ్చింది. అందుకే పిల్లల్ని కన్నావు, అందరు కన్నారు, నువ్వు కూడా కన్నావులే, కానీ ఓవర్ యాక్షన్ చేయొద్దు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. వాళ్ళని కొంచెం ఆదరించి ధైర్యపరిచి, ఎగ్జామ్ రాశారా, రిజల్ట్ ఏదో వచ్చినా పర్వాలేదులేమ్మా, కష్టపడ్డావు, చదివావు, కష్టపడ్డావురా, రాసావు, ప్రాబ్లం లేదులేరా, ఏది రిజల్ట్ వచ్చినా పర్వాలేదులే, ఒకవేళ ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఉన్నా మళ్ళీ రాసుకుందుకు వెళ్ళే బేటా, ఏం పర్వాలేదని చెప్పి ధైర్యపరచాలి. అంతేగాని నీ బొంద మీద ఎన్ని పోసా దరిద్రదాన సైతాందాన సావనన్న చావట్లేదు. ఇట్లాంటి పనికి మాలిన మాటలు మాట్లాడొద్దు. మాట్లాడేవాళ్ళు ఉన్నారా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? పిల్లలు చేయెత్తుతున్నారు.
వాళ్ళ ఇంట్లో ఉన్నారేమో అట్టంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం. నేను చెప్పే మాటలు మంచి మాటలండి, తీసుకొని జాగ్రత్త పడండి. పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు చేశారు, వదిలేసేయండి. ధైర్యపరచు. పడ్డాడా అని లేవనెత్తేటట్టు మాట్లాడు. సైకోలా ప్రవర్తించొద్దు. ఆడి చావుకి ఆమె చావుకి నువ్వు కారణం అవుతావు. నీ కడుపే కోతకు గురైద్ది. వద్దు. ధైర్యపరచండి, పిల్లల్ని ప్రోత్సహించండి, భక్తికి రేపండి, ఫ్రెండ్లీగా వ్యవహరించండి, దేవుని విలువలు వాళ్ళకి చెప్పండి, దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని నూరిపోయింది. ఓకే, టైం అయింది, లేక ముగిస్తున్నా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎందుకు తిట్టానానే? దేవునికి మహిమ. హల్లెలూయా. పరిశుద్ధ ప్రభువా. అంత బాప్తిస్మాలు ఎప్పుడు? ఇంతకీ ఎప్పుడు? 36? 26. రైట్. 26 ఎన్నో ఏ టైం అప్పుడు? ఈ రోజు నుంచి ఎన్నో రోజు? సోమ, మంగళ, బుధ. ఈరోజు తీసేస్తే 3వ రోజు. దా, నీకు దమ్ముంటే రా, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది యేసయ్య కోసం నిలబడాలి, యేసయ్య రాజ్యానికి చేరాలనే దమ్ముంటే రా. తప్పుడు జీవిత విధానం మార్చుకోవడానికి తెగింపుంటే రా. కులము మతం ఎవరిని లెక్క చేయకుండా మీరందరిని లెక్క చేయననే దమ్ముంటే రా. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవునికి చెందినవాడివిగా, దేవునికి చెందిన దానివిగా. 3 రోజులు, బుధవారం రోజు అవకాశం ఉంటే ఒకరోజు ఉపవాసం ఉండు. ఉండలేకపోతే ఏం పర్లా, తిను. ఉండగలిగితే ఉండు, లేకపోతే తిను. కానీ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయి, మారు మనసు పొందు. ఇంకా దాని జోలికి పోనయ్యని తీర్మానం చేసుకో. రా. ఉంటే ఓ జత బట్టలు తెచ్చుకో, లేకపోతే ఆంతుని. ఎందుకంటే నేను స్పేర్ బట్టలు లేకుండా కట్టు బట్టలతో పొందా. రేపు ఏప్రిల్ 17 మన ఆత్మీయ పుట్టినరోజు, ఎండాకాలం. స్తోత్రం. కాబట్టి మీకు కూడా చెప్తున్నాను ప్రేమతో. చాలామంది ఉన్నారు ఇక్కడ ఇంకా బాప్తిసం పొందిన వాళ్ళు. నమ్మి బాప్తిసం పొందినవాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు, నమ్మని వాడు శిక్షలోకి వెళ్తాడు. చెప్పడం నా బాధ్యత, తర్వాత మీ ఇష్టం. లేదన్నా నేను సిద్ధపడ్డానంటే రేపు 26వ తారీఖు బాప్తిస్మలోనే అందరూ కలవండి. దైవాశీస్సులో. ఇప్పుడు పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలో నీకు తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, సమృద్ధి జీవం సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకే చే. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపు. దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. నీ బిడ్డలు ఎవరిని తాకుతారో వారిని స్వస్థపరచు. నీ బిడ్డలు ఎవరితో మాట్లాడతారో వారిని మార్చు. నీ బిడ్డలు ఏ ఇంట్లో అడుగు పెడతారో ఆ ఇల్లు దీవించబడాలి. నీ బిడ్డలు ఏ సమాజాల్లో తిరుగుతారో, నీ పరిశుద్ధ బిడ్డలు ఆ సమాజాలు యేసు నామములో రక్షింపబడునుగాక. ఏ గ్రామాల్లో, ఏ పట్టణాల్లో, ఏ వీధులలో నీ బిడ్డలు సంచరిస్తారో, నీ బిడ్డలు సంచరించే ప్రదేశాలన్నీ నజరేయుడు యేసు నామములో రక్షింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.